ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము, యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. యోబు గ్రంథము 28వ అధ్యాయము 28వ వచనము. మానవాళికి ఇది ఎంత అద్భుతమైన సందేశము! అయితే విచారకరమైన విధముగా ఇది హృదయపు లోతులోనికి తీసుకువెళ్ళడం అటు ఉంచి దీనికెంత తక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఇంకోవైపు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు ఇక్కడ చెప్పబడుతున్నది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అనగా ఆయనను గురించి భయభ్రాంతులకు గురి అవుట అని కాదు, కానీ ఆయన గొప్పతనానికి, ఆయన శక్తికి, ఆయన సత్యానికి, మానవ ఊహలకు మించిన ఉన్నతమైన ఆయన వ్యక్తిత్వపు లక్షణాలన్నిటికీ ఇవ్వవలసిన పరిపూర్ణ గౌరవాన్ని ఇవ్వడమే. ఆశ్చర్యమైన ఆయన గొప్పతనానికి ప్రతి ఒక్కరూ ఆయనకివ్వవలసిన అత్యున్నతమైన గౌరవాన్ని తప్పక ఇవ్వవలసిందే. అలా చేయడమే జ్ఞానము. ఎందుకనగా తెలివిని కార్యరూపంలో ఉంచడమే జ్ఞానము గనుక మనమెంత తక్కువగా తెలుసుకుంటామో అంత ఎక్కువగా దాన్ని కార్యరూపంలో ఉంచుతాము, లేదా మన కార్యకల్పాలకు అన్వయిస్తాము. మనము ప్రభువుని ఎరిగినట్లయితే మన హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించాలి. దీని అర్థము మిగతా వాటన్నిటికీ పైగా ఆయనను ఉంచడం అన్నమాట. ఇంకోవైపు దుష్టత్వమును విడుచుటయే వివేకము అని కూడా ఇక్కడ చెప్పబడి ఉన్నది. వివేకము అనున్నది జ్ఞానమునకు సరైన వ్యక్తీకరణ. అయితే ఎంతమంది ఈ వ్యక్తీకరణను సరిగ్గా అర్థం చేసుకుంటున్నారు? మనం దుష్టత్వానికి దూరంగా ఉండాలని విశ్వాసులందరూ సాధారణంగా అంగీకరిస్తారు. అయితే తాము దుష్ట సిద్ధాంతాలను అనుసరిస్తూ దుష్టుల సహవాసంలో కొనసాగుతూ ప్రమాదపు ఒరవడులో కొట్టుకోపోతున్నట్లు ఎంతమంది విశ్వాసులు గ్రహించగలుగుతున్నారు? యెహోషాపాతు ఒక భక్తిపరుడైన రాజు. దేవునికి ఇవ్వవలసిన గౌరవాన్ని ఆయనకు ఇచ్చుటలో జ్ఞానము గలవాడు. అయితే దుష్టుడైన అహాబుతో సహవాసము చేయకూడదన్న వివేకము అతనిలో కొరవైనది. ఈ కారణాన్ని బట్టి అతడు దేవుని కోపానికి గురయ్యాడు. దీర్ఘదర్శి హనాని కుమారుడగు యోహు అతన్ని ఎదుర్కొనబోయి ఇలాగూ ప్రకటన చేశాడు: నీవు భక్తిహీనులకు సహాయం చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడివైతివి కదా, అందువలన యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదకి వచ్చును. అవును, ఎప్పుడైతే మనము దేవుని మార్గమును విడుస్తామో అప్పుడు దేవుని కోపము మనకు వస్తుంది. అందుకని యోబు భక్తుడు చెప్తున్నాడు, యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడుచుటయే వివేకమనియు అన్నరులకు సెలవిచ్చుచున్నాను. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.